మీరు చిత్తరపిడుగులు కాదు నాయన, నులి పురుగులు నలిపేస్తాం, నులి నలిపిట్ట అని చెప్పి నలిపేస్తారనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను లాంగ్ ఫార్మాట్ వీడియో అయితే పెడుతున్నాను, అది కూడా ఒక టాపిక్ మీద. నార్మల్ గా వీడియోస్ అయితే పెట్టినాను, అవి ఎవరు పెద్దగా చూడలేదు, దాన్ని పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే జనాలకు నచ్చే కంటెంట్ మనం చేస్తేనే జనాలు చూస్తారు, కాబట్టి మనం కూడా నచ్చే కంటెంట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఇవాళ ఒక టాపిక్ అయితే పట్టుకొచ్చాం దానికి సంబంధించి. ఏంటంటే మనలో చాలా మంది బిగ్ బాస్ చూస్తూ ఉంటారు, చూడని వాళ్ళు కూడా ఉంటారు. చూడని వాళ్ళు అయితే లైట్ తీసుకోండి, ఈ వీడియో అస్సలు చూడొద్దండి, ఎందుకంటే ఓన్లీ బిగ్ బాస్ చూసే వాళ్ళ కోసం మాత్రమే. అది టాపిక్ అనమాట. ఆ టాపిక్ లో బిగ్ బాస్ నచ్చని వాళ్ళు ఎవరైతే హేట్రెడ్ ఉన్నారో వాళ్ళైతే ఈ వీడియో చూసి నాకు ఆ వీడియో కింద కమెంట్స్ అయితే బ్యాడ్ గా పెట్టద్దండి. పెట్టారంటే నేను కూడా ఖచ్చితంగా బ్యాడ్ రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీరు చూసింటారు, నా ప్రీవియస్ వీడియోలో కూడా చూసింటారు. ఎవరన్నా కమెంట్ గానా బ్యాడ్ కమెంట్ పెట్టారంటే చూడని వాళ్ళు బిగ్ బాస్ ఈ వీడియో కింద నేను కూడా తిరిగి రిప్లై అయితే కమెంట్ అయితే బీభత్సంగా వస్తుంది. బ్యాడ్ గా అయితే ఇవ్వను కానీ బీభత్సంగా రిప్లై అయితే వస్తుంది. మళ్ళీ మీరు నా వీడియో కింద కమెంట్ చేయాలంటే భయపడేలాగా వస్తుంది అనమాట రిప్లై. కాబట్టి అట్లాంటి రిప్లైలు అయితే ఎవరు పెట్టదండి. బిగ్ బాస్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా వీడియో చూసేయండి, అందరికీ నచ్చేటట్టుగానే వీడియో ఉంటుంది. టాపిక్ కూడా అంత మంచి టాపిక్, ఎందుకంటే చూస్తారు మీరు ఏమి ముందు నేను మాట్లాడతాను. సో ఇప్పుడు వరకు మనకు బిగ్ బాస్ అనేది తెలుగులో దాదాపు 8 సీజన్స్ అయితే చాలా బీభత్సంగా రన్ అయ్యి చాలా సూపర్ హిట్ అయ్యాయి. దాంట్లో 4 సీజన్స్ సూపర్ హిట్ అయ్యాయి, 4 సీజన్స్ ఏమేమి అంతంత మాత్రంగా ఆడాయి. 9th సీజన్ ఏదైతే ఉందో ఈ 9th సీజన్ వచ్చేటప్పటికి చాలా అద్భుతంగా రన్ అవుతుంది. ఇప్పుడు వరకు ఫస్ట్ లో నెగిటివిటీ అయితే బీభత్సంగా వచ్చింది కొంతమంది కంటెస్టెంట్స్ వల్ల. ఆ కంటెస్టెంట్స్ కూడా వాళ్ళ ఆట తీరు మార్చుకోవడం జరిగింది. కొందరు వైల్డ్ కార్డ్ చెప్పడం వల్ల, ఎవరంటే దివ్య ఇంకా వచ్చినారా నాగా, వీళ్ళంటే కొంత జస్ట్ వాళ్ళ గురించి చెప్పుకోవడానికి. అప్పుడు వీళ్ళు గురించి తెలుసుకొని వీళ్ళు బిగ్ బాస్ హౌస్ లో ఆ నెగిటివిటీ కంటెంట్ అంతా పోగొట్టేసి చాలా బీభత్సంగా రన్ అవుతుంది ఇప్పుడు సీజన్. ఇంత బాగా రన్ అయ్యేటప్పుడు సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వచ్చాయన్నమాట హౌస్ లోకి. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడంతో నేను ఒక షార్ట్ వీడియో అయితే పెట్టినాను వేరే ఛానల్లో. ఆ ఛానల్లో కావాలంటే నేను లింక్ ఇస్తాను అనమాట ఇక్కడ వీడియో కింద. ఆ వీడియో కూడా చూసేసేయండి. నేను దాంట్లో ఏం మాట్లాడానో, యాడొచ్చిన సంతరా వీళ్ళంతా యాడ్ నుంచి తీసుకొచ్చినారా బాబు అని చెప్పి నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. బాగా మంచిగా వ్యూస్ కూడా వచ్చేది దానికి అయితే. దాని తర్వాత మనకు ఇక్కడ తెలుగులో చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళని ఎవరిని తీసుకోకుండా ఎక్కడెక్కడో పట్టుకొచ్చినారు. ఆయేష్ అంట, గౌరవ్ అంట, నిఖిల్ నేర్ అయితే కేరళలో పుట్టి తెలుగు ఆంధ్ర స్టేట్ లో పెరిగారు కాబట్టి తనకి తెలుగు వచ్చి తనని అయితే బాగా మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ ఆయేష అక్కడ తమిళ బిగ్ బాస్ లో చేసిందంట, మళ్ళీ ఇక్కడ తెలుగులో మన పైన రుద్దడం దేనికి అవసరం లేదు కదా. అండ్ మెయిన్ టాపిక్ ఇక్కడ ఏంటంటే అందరూ కూడా నెగిటివిటీ ప్రచారం చేస్తుంది. ఏంటంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్ గురించి. దివ్యల మాధురి గారు, ఈమెకు అసలు బిగ్ బాస్ లో ఏం పని, ఈమె బయట ఎలాంటి పనులు చేసింది, ఎలా చేసింది, అసలు ఎవరితో ఉన్నది, అతని గురించి ఏం చేసింది, తన ఫ్యామిలీకి ఎంత డిస్టర్బ్ చేసింది, ఇవన్నీ చాలా మంది చూశారు. చూసిన తర్వాత కూడా దివ్యల మాధురి లాంటి ఒక కంటెస్టెంట్ ని మీరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎలా పంపిస్తారు అని చాలా మంది క్వశ్చన్ చేశారు. నేను కూడా దాన్ని క్వశ్చన్ చేశాను, ఎందుకంటే ఇంకెవరో దొరకలేదా బాసు మీకు, మీరు ఇలాంటి కంటెస్టెంట్స్ పెట్టుకున్నారు. ఆమె వచ్చిన ప్రతి రోజు నుంచి ఒకటే మాట్లాడుతుంది, ఏంటంటే ప్రతి చిన్న విషయానికి ఎవరితో కొత్త గొడవ వేసుకోవాలని చూస్తుంది. ఉన్న వాళ్ళని కొంచెం గట్టిగా మాట్లాడుతుంది, ఏమన్నా ఎక్కువ మాట్లాడితే ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి ఇట్లాంటి కొంచెం గట్టిగా కూడా మాట్లాడుతుంది డైలాగ్స్. అవి చాలా మందికి నచ్చట్లేదు. ఎవరంటే అక్కడ హౌస్ లో ఉన్నారో వాళ్ళకి నచ్చట్లేదు, అండ్ బయట చూసినటువంటి ప్రేక్షకులకు నచ్చట్లేదు. ఇదే బిగ్ బాస్ అయితే తెలుసుకోవాల్సిన విషయం. ఇవన్నీ చూసేటువంటి కొందరైతే ఉన్నారు కదా, మామూలుగా ప్రేక్షకులు చూస్తూ ఉంటారు. ఆ ప్రేక్షకుల్లో కొంతమంది ఎవరైతే ఉన్నారో గజ్వేల్ డిస్టిక్ అంట తెలంగాణలో, అక్కడి నుంచి కొందరు యువకులు అయితే పోయి కంప్లైంట్ పెట్టారు. ఏంటంటే బిగ్ బాస్ అనే ఒక షోలో ఇక్కడ అశ్లీలత ఎక్కువైపోతుంది, దీన్ని చూస్తే జనాలు పాడైపోతున్నారు అని చెప్పి ఒక చిన్న స్టేట్మెంట్ అయితే పాస్ చేసి పోయి డైరెక్ట్ గా కేసు పెట్టేశారు. ఎఫ్ఐఆర్ కూడా రిపోర్ట్ అయిపోయింది అనమాట. వాళ్ళు పెట్టిన కంప్లైంట్ పైన బిగ్ బాస్ హౌస్ మీద, బిగ్ బాస్ మేకర్స్ మీద, బిగ్ బాస్ మేనేజ్మెంట్ మీద. నాగార్జున గారి సంగతి నాకైతే తెలీదు, ఇదైతే ఇప్పటి వరకు జరిగిన విషయము. ఇక్కడ నేను అనేది ఒకటి ఏంటంటే, భయ్యా మీకు బిగ్ బాస్ నచ్చకపోతే వదిలేయండి, మీరు చూడద్దండి. బిగ్ బాస్ ఎపిసోడ్స్ మీరు చూస్తున్నారో లేదో నాకు తెలీదు. మీరు ఏమైనా ఒక ఎపిసోడ్ చూసినట్లయితే ఎపిసోడ్ లో ఎక్కడ మీకు అశ్లీలత అనేది కనపడదు, ఎక్కడ బూతులు మాట్లాడే విషయాలను ఎవ్వరూ చూపించరు. మాక్సిమం కట్ చేస్తారు అలాంటి కంటెంట్ ఉంటే. గొడవలు పడేది ఖచ్చితంగా చూపిస్తారు, ఎందుకంటే వాళ్ళ థీమ్ అనేది కాబట్టి గొడవలు అనేవి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి. అలా ఉంటేనే జనాలకు కూడా మంచి హైప్ వస్తుంది కాబట్టి అవన్నీ చూపిస్తుంటారు. కానీ ఎపిసోడ్ లో మీరు అన్నటువంటి అశ్లీలత కానీ గలీజీ విషయాలు కానీ ఎక్కడా చూపించట్లేదు. మీరు కానీ 24/7 లైవ్ చూసే వాళ్ళు అయితే అవి టీవీలో రావట్లా, ఎక్కడో ఓటీటీలో వస్తున్నాయి. ఆ ఓటీటీల గురించి ఎందుకు మీరు మాట్లాడుతున్నా నాకు అర్థం కాల. ఓటీటీలో బూతు సినిమాలే లేవా? సినిమాల్లో ఎంత బోల్డ్ కంటెంట్ ఉంటుంది, ఆ బోల్డ్ కంటెంట్ ఎవరు చూడట్లేదా ఓటీటీలో?
ఎందుకు భయ ఇప్పుడు చిన్న పిల్లలు కానీ పెద్దల వరకు ఫోన్లో పట్టుకొని ఉన్నారు. యూట్యూబ్ లో కూడా చాలా వరకు బోల్డ్ కంటెంట్ ఉంది. అందుకని యూట్యూబ్ లో ఉన్నటువంటి అన్నిటిని బ్యాన్ చేయాలా, ఓటీటీలో ఉన్నటువంటి ప్రతి సినిమాని బ్యాన్ చేయాలా? ఇట్లా బ్యాన్ చేసుకుంటా పోతే అన్ని అసలు నీకు అసలు ఎంటర్టైన్మెంట్ అనేదే రాదు. ఏంగానే నువ్వు ఏదో పెద్ద తోపు సమాజానికి ఉద్ధరించేసిన మాదిరి పోయేసి దీనివల్ల యువత చెడిపోతున్నారు, దీంట్లో ఎక్కువ అశ్లీలత కంటెంట్ ఉంది, బూతులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి బూత్ బాస్ ఇది బిగ్ బాస్ కాదు, ఈ సీజన్ ని ఖచ్చితంగా ఆపేయాలా, ఎట్లయినా సరే మీరు ఆపకపోతే మేము అక్కడ ధర్నా చేస్తాము, బొంగు భోషానం ఎవడు చెప్పిన సంత ఇదంతా. మీరు అసలు అంత పోటుగాళ్ళు అయితే మీరు సమాజానికి ఏదైనా చేసి ఉద్ధరించి మళ్ళీ మాట్లాడండి. అంతేగాని ఒక షో ఏదో పోయి బాగా క్లిక్ అవుతుంది, ఆ షో గురించి మాట్లాడేద్దాము, ఆ షోని ఏదో ఒకటి బ్యాన్ చేసి మనం పాపులర్ అయిపోదాము, కంప్లైంట్ పెట్టేద్దాము, అందరి చేతుల్లో మనమే పెద్ద తోపు అని చెప్పి ఫీల్ అయిపోయి అనిపించుకుందాం అని చెప్పి అనుకుంటే ఎట్లా? కరెక్ట్ కాదు కదా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, నేను ఇప్పుడు ఆల్రెడీ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడే ఇక్కడ ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో కొంతమంది బాగున్నారు భయ్య, మిగతా కొంతమంది ఎలా అంటే చిన్న చిన్న విషయాలకు గొడవలు వేసుకోవడము, అనవసర విషయాల్లో తలదూర్చడము, ఇలాంటివి అయితే చేస్తున్నారు. దాంట్లో మెయిన్ గా ఆయేష ఆమె డ్రెస్సింగ్ సెన్స్ గురించి కొంతమంది మాట్లాడడం జరిగింది. చాలా తప్పు. ఎందుకంటే డ్రెస్సింగ్ సెన్స్ అనేది వాళ్ళ ఇష్టం వచ్చిట్టు ఎక్కడైనా, ఇప్పుడు సమాజంలో ఎంతో మంది ఉన్నారు, మనకు నచ్చిన డ్రెస్సింగ్ వేసుకుంటారు. అంతమంది లేదు కదా, వాళ్ళకి నచ్చిన గుడ్డలే వేసుకుంటారు. మనకు నచ్చిన డ్రెస్ వేసుకోవాలంటే పోరా నువ్వు కూడా చెప్పేది నాకు అంటారు చాలా మంది. నేను చాలాసార్లు చూసా, ఎందుకు మా ఇంట్లో కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ మా పిల్లలే ఉన్నారు, అసలు నచ్చిన డ్రెస్ వేసుకుంటారా అంటే మాకు నచ్చిన డ్రెస్ మాకు అవసరం లేదు, మాకు నచ్చిన డ్రెస్ నువ్వే అంటారు. నా భార్య ఏంది, నా మాట ఎప్పుడూ ఏంది, నాకు నచ్చిన గుడ్డలే అంతా ఉంటుంది. నేను ఉంటా ఎవరి మాట ఎన్ను, నాకు నచ్చిన ఫ్రీ కంఫర్ట్ డ్రెస్సులు మాత్రమే వేసుకుంటా. అలా ఉంటారు ఎవరైనా కానీ. అంతేగాని నాకు ఇలాంటి డ్రెస్సులు వేసుకోకూడదు, నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేసుకొని షోలో పాల్గొనాలా, ఎవడు చూస్తాడు భయ్య. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో యువత చెడిపోయారని నువ్వు అంటున్నావు కదా, చెడిపోవడం ఇట్లాంటివి చూసి కాదు, ఆల్రెడీ యువతలో చాలా విధంగా ఉన్నాయన్నమాట, చాలా విధంగా ఆలోచనలు కోరికలు ఎక్కువ అయిపోయాయి యువతలో. అలాంటి యువతకి ఇలాంటివి అయితేనే నచ్చుతాయి కంటెంట్, లేదంటే నచ్చదు. తెలుసా మీకు? అది దృష్టిలో పెట్టుకొని మీరు ఏమైనా చేయాలి. కానీ మీరు పోయేసి అశ్లీలత ఎక్కువైపోయింది, బూతులు ఎక్కువైపోయినాయి, రొమాన్స్ ఎక్కువైపోయింది, మేము కంప్లైంట్ పెట్టేస్తాం బాసు అని అంటే ఎట్లా? ఎంతవరకు న్యాయం? అది న్యాయం కాదు కదా. కాబట్టి మీరు కూడా ఒక విషయం తెలుసుకోండి, ఏదైనా కూడా ఒక టీవీలో ఒక షో టెలికాస్ట్ అవుతుందంటే ఆ టెలికాస్ట్ లో ఎక్కడ అవుతాడో కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి. ఆ మిస్టేక్స్ ని సరిదిద్దుకుంటారు వాళ్ళకి చెప్తే కన్నా. చెప్పకుండా మీరు ఇట్లా చేస్తే మీ పైన తిరిగి రివర్స్ కేసేస్తారు వాళ్ళు, మీకు తెలుసో తెలియదు. అది ఇప్పటి వరకు చాలా మంది ట్రై చేశారు. ఇప్పటి వరకు జరిగిన సీజన్స్ లో కేసులు వేసి ఆపేయాలా, అందుకు కొంతమంది ఉన్నారు రాజకీయ నాయకులు, పేర్లు అయితే నేను తీయను కానీ ఆ రాజకీయ నాయకులు కూడా చెప్పారు, బిగ్ బాస్ అనేది ఒక బ్రోతల్ హౌస్. బ్రోతల్ హౌస్ అంటే ఆడోళ్ళు ఉంటారు, మగవాళ్ళు కూడా ఉంటారు. ఆ మగవాళ్ళు ఆడోళ్ళు ఇద్దరు కలిసి ఉన్నటువంటిదే బిగ్ బాస్ హౌస్, బ్రోతల్ హౌస్ అని చెప్పి ఒక పెద్ద మనిషి అన్నాడు. ఆ మనిషి ఏమైపోయినా కూడా తెలియదు ఇంతవరకు. ఆ మనిషి మళ్ళా నాగార్జున గారితో పక్కన అయితే ఉన్నాడు ఎన్నో విషయాల్లో, అక్కడ మళ్ళా పాజిటివ్ గా మాట్లాడినాడు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మీలాంటి వాళ్ళంతా చిత్తర బిడుగులు లెక్క పోయి కేసులు పెట్టేస్తామంటే అవ్వదు, మిమ్మల్ని అనగదొక్కి పెట్టేస్తారు ఖచ్చితంగా. అనగదొక్కి పెట్టి మీరు చిత్తరపిడుగులు కాదు నాయన, నులి పురుగులు నలిపేస్తాం, నలిపిట్ట అని చెప్పి నలిపేస్తారనమాట. అలాంటివన్నీ అట్లాంటి ఉద్దేశాలు ఏమన్నా మీలో ఉంటే ఆ ఉద్దేశాలన్నిటి పక్కన పెట్టేసి మర్యాద మీ పని మీరు చూసుకోండి. మీకు అంతగా సమాజానికి ఏమన్నా చేయాలనిపిస్తే చెయ్యండి. అవతలోడు ఏదో చేసుకుంటాడు, ఓడేదో చేస్తాడు, దానివల్ల యువత చెడిపోయేదంటూ ఉండదు. అండ్ బిగ్ బాస్ చూసేవాడు చూస్తాడు, చూడనోడు చూడ్డు, అంతే. యువత చెడిపోతాడు ఇట్లాంటి వాటి వల్ల అంటే అసలు ఏ మాత్రం లేదు. యువత చెడిపోయే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి విషయాలు చెడిపోతారని ఇక్కడ జస్ట్ వీళ్ళు ఫైట్స్ కొట్టుకుంటా ఉండేది, తిట్టుకుంటా ఉండేది, డ్రెస్సులు వేసుకున్నారు, ఇట్లాంటి వాటికంతా చెడిపోతారంటే నేను నమ్మను. ఎందుకంటే కాలేజీలు కూడా ఇప్పుడు చాలా వరకు కొంతమంది డ్రెస్సెస్ వేసుకొని వెళ్తారు, అవన్నీ చూడలేవు. నువ్వు చూసి అట్లాంటివన్నీ చూసి వచ్చి మాట్లాడు, మళ్ళీ కంప్లైంట్ మళ్ళీ పెట్టి ఇట్లాంటి షోల మీద. షో మంచిగా రన్ అవుతుంది, పాపులారిటీగా ఉంది, నేను కూడా వాటి మీద వచ్చి పాపులారిటీ అయిపోవాలా అని చెప్పి నువ్వు కేసు ఫైల్ చేస్తానంటే ఎవరు ఒప్పుకోరు. నాగార్జున గారు అసలు ఒప్పుకోరు, బిగ్ బాస్ మేనేజ్మెంట్ అసలు ఒప్పుకోరు, పోలీసులు అంతకన్నా ఒప్పుకోరు బాసు. వాళ్ళైతే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు ఇప్పుడు నీ కోసం, కానీ ఫ్యూచర్ లో ఆ కేసు మళ్ళీ కొట్టేస్తారు చూసుకో. నువ్వు కావాలంటే నువ్వు ఎంత తోపైనా కూడా నువ్వు కంప్లైంట్ ఇస్తే తీసుకుంటాడు ఎవడైనా పోలీసు, తీసుకోకుండా ఉన్నాడు. తీసుకున్న తర్వాత ఏదో ఒకటి చర్చలు అయితే జరుపుతారు ఆ మేనేజ్మెంట్ తో, ఆ షో నడిపే వాళ్ళ పైన. నా చర్చలు నడిపిన తర్వాత వీళ్ళకి ఓకే అనుకుంటే దాన్ని ఖచ్చితంగా క్లోజ్ చేస్తారు కేసు. అంతెందుకు భయ్యా, కన్నడలో బిగ్ బాస్ షో బ్యాన్ చేశారు. ఇంట్లో బిగ్ బాస్ హౌస్ లో నుంచి అన్ని ఘట్టాలని బయటకు వదులుతున్నా అని చెప్పి ఏమైంది, ఆ షో రెండో రోజుకే మళ్ళా యథావిధిగా స్టార్ట్ అయిపోయింది. ఏవో కొన్ని మాడిఫికేషన్స్ చేసి పోలీసులతో మాట్లాడుకొని, ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో మాట్లాడుకొని ఇవన్నీ చేసి రెండో రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేసారు అనమాట. 2 రోజులు కాకపోతే మూడో రోజు నుంచి మళ్ళీ ఖచ్చితంగా ఇట్ ఈస్ షో అయితే రన్ అవుతుంది. ఇంతే జరుగుతుంది తప్పితే మీరు ఆశించింది ఏమీ జరగదు. మీరేదో పెద్ద తోపులు అన్నట్టు ఫీల్ అయితే అస్సలు జరగదు. అది
కాబట్టి చూసుకోండి, మీరు చూసుకొని ఏవైనా పనులు చేయాలనుకున్నప్పుడు చేయండి. అఫ్ కోర్స్ నేను ఒప్పుకుంటా, వైల్డ్ కార్డ్స్ ఇప్పుడు వచ్చేటువంటి వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలా మంది రోత కంటెస్టెంట్స్ ఉన్నారు, బయట చాలా విషయాలు జరిగాయి వాళ్ళ గురించి. ఓకే, అవన్నీ మనకు తెలుసు. మనకు తెలిసినా కూడా మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఏమీ చేయలేం. వాళ్ళు ఎలిమినేషన్కి వచ్చినప్పుడు జస్ట్ ఓట్ వేసి వాళ్ళని ఎలిమినేట్ చేయగలం అంతేగాని బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఒక డెసిషన్ తీసుకొని హౌస్లోకి పంపించిన తర్వాత మనం ఏం చేయలేం కదా. మనకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది, నామినేట్ చేస్తారు, నామినేట్ చేసిన తర్వాత ఎలిమినేషన్లోకి వస్తారు, ఎలిమినేట్ చేయము మనం ఎలిమినేట్ బటన్ కొడితే అవుట్ ఫ్రమ్ ద హౌస్ అని అంటారు అనమాట. అలాంటిది ఏదైనా చేయండి అంతేగాని, ఆల్రెడీ మనం చూసాము శశి వర్మని అలాగే చేశారు. బిగ్ బాస్ సీజన్ ఫస్ట్ వీక్ లోనే వెళ్ళిపోయినటువంటి కంటెస్టెంట్ శశి వర్మ, ఇలాంటి నెగిటివిటీ వచ్చడం వల్లే. కాబట్టి అలాంటి పని ఏదైనా చేయండి అంతేగాని ఇట్లా వచ్చినారు కేసులు పెడతామంటే నచ్చదు, కుదరదు, ఎవరు ఒప్పుకోరు కూడా. అదనమాట ఇవాళ టాపిక్. వీడియో కన్నా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. సో ఇంకా ఎవరైనా నా వీడియోస్ని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేట్టుగా ఉంటే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా కొట్టండి, గట్టిగా కొట్టాలి సబ్స్క్రైబ్. మంచిగా అయితే వ్యూస్, సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా రావాలి, అది మ్యాటర్.